కరుణాకరం, నీ కారణంగా సగం జీవితం జైల్లో గడిపిన నారాయణ నీకు గుర్తున్నాడు అనుకుంటా. ఆ నారాయణ నేనే. అయ్యా, నా భార్యకి జ్వరంగా ఉంది, మందులు పెంచడానికి ఒక 50,000 ఇవ్వండి. మందులకు 50,000 కావాలరా ఇడియట్? మేమేమన్నా దివ్యంగా అనుకుంటున్నావురా గురునాథం? ఇంతకాలం దోచుకు తింటాడు, ఏదో పోనీలేమని ఊరుకుంటుంటే మితిమీరిపోతుంది ఈ వ్యవహారం. జాగ్రత్త. అసలు పని తీసేసి పొమ్మనమ్మా కరుణ. ఇంకోసారి పని చేస్తే అదే చేస్తారా మంజు? వీధుల్లో అడుక్కు తింటూ పోతారు. అయ్యా, మీకు ఇంత ఆస్తి కలగడానికి నేను కారణం. నన్ను రోడ్డు మీద అడుక్కునే వాళ్ళే చేస్తారా? ఇది మీకు న్యాయంగా ఉందా? ఏమిటమ్మా కరుణ, బాంబేమో. చూడుకున్నారా? కరుణాకరం, నీ కారణంగా సగం జీవితం జైల్లో గడిపిన నారాయణ నీకు గుర్తున్నాడనుకుంటాను. ఆ నారాయణ నేనే. నారాయణ? నేను జైలు నుంచి రాగానే మాధవరావు గారికి నువ్వు చేసిన అన్యాయం తెలిసింది. నీ పాపం పడి నీ తల పగిలే రోజు వచ్చింది. చిన్నబాబు కృష్ణకి నీ గురించిన వివరాలన్నీ చెప్తాను. నేను సమూలంగా నాశనం చేస్తాను. ఇట్లు నారాయణ. అయ్యా, ఒక్క మాధవరావు గారే అనుకున్నాను. మీ వల్ల మసైపోయిన వాళ్ళు దేశం నలుమూలలా ఉన్నారన్నమాట. తమకి గొప్ప చరిత్ర ఉందండి. అది సరేగానండి, ఈ ఉత్తరం సంగతి ఏదో మీరు చూసుకుని నాకు 1,00,000 ఇవ్వండి. తర్వాత నారాయణ వచ్చాక మీరు మిగులుతారో లేదో. ఈ నారాయణ గారు నా కాలి గోరు కదపలేడు. ఇలాంటి ప్రమాదాలకు నా జేబులో 1,00,000 విరుగుళ్ళున్నాయి. వాడి వేలుతోటే వాడి కన్ను పొడిపిస్తాను. వాడి చేతి రాతతోటే వాడి నుదుటి రాత మార్పిస్తాను. ఒరే దిప్పా మంగయ్య, నువ్వు కూడా నన్ను బెదిరిస్తావట్రా? కృష్ణ, నేను నారాయణ్ణి ఏమిటది కృష్ణ? తెలియదమ్మా, లోపల వచ్చి పడింది. కృష్ణ, నేను నారాయణ. మీ చిన్నతనంలో మీ ఇంట్లో పనిచేసి మీ అమ్మా నాన్నల కారణంగా జైలు పాలైన వాడిని. ఆ క్షణం నుంచి మీ కుటుంబం మీద కసి పెరిగింది నాకు. మీ ఆస్తి సర్వస్వం పోయి మీరు కట్టుబట్టలతో బయటపడేలా చేశాను. అయినా నా పగ చల్లారలేదు. నీ చెల్లికి జీవితాంతం పెళ్లి కాకుండా చేస్తాను. నువ్వు నీ తల్లి నడి రోడ్డు మీద చేయి జాత అడుక్కోవడం చూడండి నా కళ్ళు చల్లబడవు. కృష్ణ, నారాయణ. అమ్మా, ఎవరి నారాయణ? ఆ నారాయణ పరమ దుర్మార్గుడు. నీ చిన్నతనంలో మీ నాన్నగారికి హాని తలబెట్టి డబ్బు దొంగిలించడానికి ప్రయత్నించి పట్టుబడ్డాడు. మనం ఏం పాపం చేసామని మన మీద ఇలా కక్ష సాధిస్తున్నాడు ఆ దుర్మార్గుడు. ఇన్నాళ్ళు మన కుటుంబానికి జరిగిన ద్రోహం విధి కర్కశత్వం అనుకున్నానమ్మా. నాన్నగారి మరణం, మన పతనం విధి కంటే కర్కోడకుడైన మనిషి చేసిన ద్రోహం అన్నమాట. ఎక్కడుంటాడా మా నారాయణ? చేసిన నేరానికి పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆ తర్వాత ఏమయ్యాడో తెలీదు. మనం ఇలా అయిపోవడానికి కారకుడైన ఆ చండాలుడు ఎక్కడున్నా సరే వాడిని వెతికి పట్టుకుని ప్రతీకారం తెచ్చుకొని నేను నిద్రపోనమ్మా. జరిగిందేదో జరిగిపోయింది. ఆ దౌర్భాగ్యుడితో విరోధం పెట్టుకోవద్దు. వాడు ఎంతకైనా తెగించిన వాడు బాబు. వాడు ఎంతటి వాడైనా సరే నా తల్లి నిద్ర పట్టు చెరిపేసిన వాడిని ప్రాణాలతో వదలను. ఆవేశపడకు కృష్ణ. కాలం కలిసి రానప్పుడు తల వంచుకుని బ్రతకడమే శ్రేయస్కరం. పద, భోంచొద్దు గని పద. అమ్మా లత, కృష్ణ, ఘోరం జరిగిపోయిందిరా, ఘోరం జరిగిపోయింది. తన పెళ్లి జరిగినవని ఆ నారాయణ రాసింది విని ఇంకా మనల్ని బాధ పెట్టలేక నా చిన్న తల్లి ఎక్కడికో వెళ్ళిపోయిందిరా. బాబు, ఎవరది? చెప్తాను బాబు, చెప్తాను. ఎటువంటి కుటుంబం మొక్కలైపోయి ఏ స్థితికి చేరుకున్నారు మీరు? మహారాజుల్లా బ్రతికిన మిమ్మల్ని ఈ కళ్ళతోనే ఇలా చూడవలసి రావటం
మీకు జరిగిన అన్యాయాలకి కారకుడు ఆ రాక్షసుడు ఎవడో నాకు తెలుసు. నారాయణ. అవును, వాడే. దొంగతనం చేయబోయినందుకు మా నాన్నగారు వాడిని పోలీసులకు పట్టించారన్న కసితో మా మీద పగబట్టాడు. మా నాన్నగారి మరణానికి, మా పతనానికి కారకుడు ఆ కిరాతకుడే. బాబు, అది నువ్వు విన్నది నిజం కాదనుకుంటాను బాబు. ఆ నారాయణ పాపం. ఆ నారాయణ గురించి నాకు బాగా తెలుసు. అణువణువు నా దుర్మార్గం నిండిన దౌర్భాగ్యుడు. వాడు రాసిన ఉత్తరం ఈ రోజే అందుకున్నా. మా మీద కష్టతోనే మా నాన్నగారిని చంపానని, నేను మా అమ్మ నడివీధిలో ముష్టెత్తుకునేలా చేస్తానని రాశాడు రాస్కెల్. నారాయణ రాశాడా? తమ చేతి రాతతో నుదుటి రాతను మార్చాలని ప్రయత్నిస్తారు కొందరు దుర్మార్గులు. ఆ రాత ఎవరిదో, ఆ రాత రాసిన వాడి గీత ఎలా మార్చాలో నెమ్మది మీద ఆలోచిద్దాం. ఈ లోపు నేను నీకు డబ్బిస్తాను. ఆ గోపాలరావు అడిగిన లక్ష అతని మొహాన్ని బట్టి నీ చెల్లెలు పెళ్లి వైభవంగా జరిపించు. అసలు ఎవరు? నా విషయాలన్నీ నీకెలా తెలుసు? నా పేరు దేవుడు. దేవుడికి తెలియని విషయం అంటూ ఉండదు. నా చెల్లెల పెళ్లికి నువ్వెందుకు సాయం చేస్తానంటున్నావు? కష్టాల్లో ఉన్న వాళ్ళకి సాయం చేయటం దేవుడి బాధ్యత. వీడేమిటి ₹1,00,000 ఇవ్వటం ఏమిటని ఆలోచించు. నేనిచ్చే డబ్బుతో నీ చెల్లెల పెళ్లి జరిపించు. ఈ అవకాశం జారవిడిచావో ఈ జీవితంలో నీ చెల్లెల పెళ్లి జరగదు. ఒక్కసారి లతకేస్తావు. ఇవాళ కాపాడావు, రేపు ఎల్లుండి మరొకసారి ఈ ప్రయత్నం చేయదని నమ్మకం ఏమిటి? జరగకూడనిదే జరిగిపోతే తర్వాత నువ్వు లక్షలు కోట్లు సంపాదించినా నీ చెల్లెలు మళ్లీ తిరిగి రాదు. నీ చెల్లెలు పెళ్లి చేయాలన్నదే నీ ధ్యేయమైతే రేపు తెల్లవారుజామున సంత చెరువు దగ్గర గుడికొచ్చి గంటకొట్టు. ఈ దేవుడు వస్తాడు, నీకు డబ్బిస్తాడు. ఊరుకో, ఊరుకో. ఒక్కసారి లతం చూడు. ఇవాళ కాపాడావు, రేపు ఎల్లుండి మరొకసారి ఈ ప్రయత్నం చేయదని నమ్మకం ఏంటి? ఒక్కసారి లతం చూడు. ఇవాళ కాపాడావు, రేపు ఎల్లుండి మరొకసారి ఈ ప్రయత్నం చేయదని నమ్మకం ఏంటి? కృష్ణ, నువ్వు వస్తావని నాకు తెలుసు. ఇందులో ₹1,00,000 పైనే ఉన్నాయి. తీసుకో. ఈ డబ్బు నాకు ఇవ్వటం ద్వారా నా నుంచి ఏ విధమైన సహాయాన్ని ఆశిస్తున్నావు? నువ్వు నాకు సాయం చేయక్కర్లేదు కృష్ణ. నీకు నువ్వు సాయం చేసుకునే మార్గం చూపిస్తాను. నీ కుటుంబాన్ని నాశనం చేసిన దౌర్భాగ్యుల మీద కసి తెచ్చుకునే వీలు కల్పిస్తాను. అంటే నారాయణ చూపిస్తావా? నారాయణో, సుబ్బయ్యో, దేవయ్యో, పేరేదైతేనే నీకు ద్రోహం చేసిన వాడి నాశనానికి దోవ చూపిస్తాను. ముందు అసలు విషయం చెప్పు. నారాయణ నీకు తెలుసా? ఎక్కడ ఉంటాడు? కళ్ళు మూసుకు చూడు, నీ కళ్ళల్లో ఉన్నాడు. నీ చెల్లెలు పెళ్ళయ్యాక నీ కళ్ళ ముందు ఉంటాడు. వాణ్ణి చంపడం కంటే ముందు నీ చెల్లెలు బ్రతికించుకోవడం అవసరం. పెళ్ళయ్యాక నీకు ద్రోహం చేసిన వాడి ఉనికి చూపిస్తాను. ఈ డబ్బు తీసుకో. ముందు నీ చెల్లెలు పెళ్లి జరిపించు. నీ విధి నువ్వు నిర్వహించిన మరుక్షణమే నారాయణ నీకు ఎదురవుతాడు. వాణ్ణి మసి చేసి నీ కసి తెచ్చుకో. ఇదిగో డబ్బు. ఇంతకాలం మంచి రేటు రాబట్టానికి గాను మీరు తిండి బట్ట ఇచ్చి పెంచి పోషించిన మీ బిడ్డకి రేటు. భలే వాడివి కృష్ణ. ఇంత అర్జెంటుగా ఈ డబ్బు తెచ్చి ఇవ్వకపోతే పెళ్ళయ్యాక నువ్వు కాస్త నిలదొక్కుని ఇస్తానంటే నేను కాదంటానా? నేను డబ్బు మనిషిని కానయ్యా కృష్ణ. అందుకే గోపాలరావు గారు నరుడు నాలుగుకి నరం లేదంటారు. త్వరలో ముహూర్తం పెట్టించండి. ఏ పరిచయం లేని మనిషి నీకంత డబ్బు ఇచ్చాడంటే నీ అవసరాన్ని ఆసరాగా తీసుకుని నీ చేత చేయరాని పని ఏదైనా చేయిస్తాడేమోనని నా మనసు కీడును శంకిస్తుంది కృష్ణ. నిన్ను విరిగి మీద పడ్డ అన్యాయానికి తలవంచడమ్మా నీ బిడ్డ. ఆ విషయంలో నువ్వేమి భయపడకు. చెల్లి పెళ్లి ఘనంగా జరిగేలా చూడు. నాన్నగారు ఆ లోకం నుంచి ఆ పెళ్లి చూడాలి, మనసారా దీవించాలి. ఏందయ్యా కోర్టు
పేపర్లపై ఉత్తరాలు ఎత్తినట్టు అంతసేపు ఎత్తుతాంది నా జాతకం లేదా ఎట్టా లేకేమమ్మా అందరి పేర్లు అందరి జాతకాలు మా దగ్గర ఉంటాయమ్మా. అదిగో తీనే తీసింది 23. ఆహాహాహా అసలైన పుట్టక సిసలైన బతుకు. సింగినాదం జీలకర్ర అసలు విషయం చెప్పయ్యా. ఓహో మా జాతకం అమ్మా అనేది. ఊరు ఊరా ఇల్లు కట్టిస్తావు. నా ఇల్లు మూట దేవుడెరు గాని అసలు ఇంటిదాన్ని అవుతాం లేదు చెప్పయ్యా. అది లేదే ఇందులో. ఏటే లేదా 10 పైసలు తీసుకుని ముందే బొట్టు దొక్కున్నావు. ఇదిగో నా పెళ్లి ఇష్టం చెప్పకపోయావా నీ పిల్లక ఎత్తుపోతాను. అమ్మా లేకేమమ్మా ఈ పక్క పేజీలో తాటికాయల అక్షరాలతో స్వస్తి స్త్రీ చంద్రమాన మన్మద సంవత్సరాన మాఘ శుద్ధ పంచమి ఆదివారము ఉదయము భరణి నక్షత్రయుక్త మిథున లగ్నములో పిపి 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 పిపి. ఏంటంటే ఉరుకులు పరుగుల మీద వస్తున్నావు? ఎక్కడి నుంచి? మరే చెల్లెలు పెళ్లి చేసేసినావు కదా, మన పెళ్లి మాట ఏంటో కనుక్కుందామని చిలక జోస్యం ఏం చెప్పింది. చెప్పిందో చిలక? ఇట్లా చెప్తా కూర్చో.